ఈనాడులో కథనం మెయిన్ హెడ్డింగ్ విచారణకు రండి ముగ్గురు నుండి ఈటెల రాజేంద్రని హరీష్ రావుని అంటే ఒకసారి ఆర్థిక శాఖ మంత్రి ఇంకోసారి ఆర్థిక శాఖ మంత్రి అయినా అట్లనే జూన్ 5 రావాలని నోటీసులు పంపిన జస్టిస్ పిసి ఘోష్ 6 హరీష్ రావు 9 ఈటెల రాజేంద్ర హాజరు కావాలంటూ సమాచారం. అంటే కేసీఆర్ తాతకైతే మన జూన్ 5 రమ్మని చెప్పి అన్నారు విచారణకి. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు 1,00,000 కోట్ల 1,20,000 కోట్లు ఎంత ఖర్చు అయిందనగా దాని కొరకు ఇక కేటీఆర్ ఏమంటో చూద్దాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్న చిల్లర ప్రయత్నాలే, ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం కాళేశ్వరం కంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే నాగాన్ సాగర్, శ్రీశైలం 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుంది. అవి చాలా బాగున్నాయి. మరి కాళేశ్వరంకి ఎందుకు ప్రాబ్లం అయిందో తర్వాత ఏం తేలుతుంది, ఈసారి మరి లోపల ఉంటాడా బయటకు వస్తాడా, ఈ కేసులు ఏంది త్వరలో తేలుతాయి.